ఏమిటిలా పారిపోతున్నావు? పారిపోతున్నానా? నేనా? వాళ్ళెవరు సార్ మీరు? లోన్ వచ్చిందని తెలిసి మా వాడికి చెప్పడానికి వచ్చాను. లోన్ వచ్చిందా? అది నిన్ననే వచ్చిందని చెప్పావుగా. నేనన్నానా? నిన్నన్నానా? మొన్నని నిన్నని ఉన్నాను, నేడని నిన్నని అన్నాను. ఓరిని అబ్బ కడుపు మాడా, చెప్పేదేదో సరిగా చెప్పు. మీరు పొరపాటు పడ్డారు సార్. ఇవాళని నిన్నన్నాను. ఏయ్, నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే రకం అయితే నేను అమావాస్య రోజు చంద్రుణ్ణి చూపించే రకం. అబ్బులు డబ్బులు అరే ఈ రోజు వస్తాయని చెప్తున్నాగా. అబద్ధం. అబ్బులు ఏసేసి కొరికేసి నరికైనా, నరికేసి కొరికేసి ఏసైనా. ఓరి నీ హైట్ సగానికి నరక. నన్ను ఏసేసి నరికేసి చిచ్చేస్తే నీకే వస్తుందిరా. అడుగో పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు. లోరుగా అయితే వచ్చేస్తుంది. కృష్ణమూర్తి లోరు వచ్చేసింది. ఇక్కడే ఉన్నారా? సంతకం పెట్టండి. అదేంటయ్యా ఫేస్ అట్ట మాడిపోతుంది? లోన్ ఏమైనా తక్కువ వచ్చిందా ఏంటి? అదేంటయ్యా ఆంబోతుంది, రంకేసి వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? అసలు ఈ స్థలం నీది కాదు. ఫ్యాక్టరీ ఎలా కట్టావు? మొత్తం కూల్చి పారేస్తామని మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చింది. అమ్మో, ఈ ఫౌండేషన్ నాది, ఈ ఇటుకలు నాయి, ఈ సిమెంట్ నాది. నా డబ్బంతా పోయిందిరా దేవుడు. ఇదేదే టీవీ ఛానల్స్ లాగా ఇన్ని కౌంటర్లు ఉన్నాయి. ఇంతకీ నా పని ఏ కౌంటర్లో అవుతుంది? యాక్షన్ ఏంది? చిన్న పనే. నేను ఒకటి దగ్గర సైట్ కొన్నాను. డబ్బులు తీసుకొని నా పేరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు అది 6 కోట్లు చేస్తుంది. అది గాని నా పేరు 1 కోటి లోపలైతేనే కౌంటర్ యాక్షన్. ఓహో, కోటికి పైనైతే బాసే డిసైడ్ చేయాలా? బాస్ ఎక్కడ ఉంటాడు? సెంటర్ హాల్లో. ఆయన పేరేమిటో? పనస. ఏంటి అన్నాసా? పెద్ద పనస. ఇదేంటే మనశ్చక్క తినేస్తున్నాడు. అందుకే అతనికి ఆ పేరు పెట్టుంటారు. పెద్ద పనసే కాదు, పుట్టిన వెంటనే బాస్ని ఎలుగుబంటి ఎత్తుకెళ్లి పనస తోటలో పెట్టి పనసపాలిచ్చి పెంచింది. అందుకే ప్రతి మర్డరైన వెంటనే పనసకాయ తింటేనే మళ్ళా మనిషి అవుతాడు. ఓహో, అవును. మీ బాస్ కళ్ళెట్ అంటారగున్నాయి. బాసు నిద్రపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ? అవును. ఏనుగు పడుకుంటే సింహం కల్లోకి వచ్చినట్టు మా బాసుకు ఒక పెద్ద గుండా కల్లోకి వస్తాడు. వాడేవాడు నక్కల బుజ్జులు నాడా, ఆడే కాయలు తింటాడు. తలకాయలు. అమ్మో, అయితే నేను లాడదే. ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడికి వచ్చాక. ఓహో, ఏమా దివ్య మంగళ స్వరూపము. చాలా కాలం తర్వాత రైలు బొగ్గింజని చూసినట్టుంది సార్. కామెడీలు చేయక ఎందుకు వచ్చావు చెప్పరా తెంగర కలదవా. మనం ల్యాండ్ కోసం ఒకటికి పేమెంట్ ఇచ్చామండి. వాడు నాకు హ్యాండ్ ఇచ్చాడండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ పని చేసి పెట్టాలండి. బ్యాగ్ లో బ్లాక్ 10 ఉందండి. బయట కౌంటర్ లో ఇచ్చేస్తానండి. ఆ తర్వాత లారీ పనసపళ్ళు పంపిస్తానండి. ఇంకేటి చెయ్యాలో చెప్పండి. ఏం వద్దు, పని చేసి పెడతాలే. వద్దంటే బాగోదు మరి. సరే, ఆ సైట్ లో చదివించే. ఏట్రా బక్క పర్సనాలిటీ కన్ను సైడ్ కి వెళ్ళిందని వెర్రి బాగులను ఏంటి? సైట్ లో సగం నీకు ఇచ్చేయాలా? అసలు నిద్ర లేని నీ మొద్దు మొహం దగ్గరికి రావడం కంటే నీకు నిద్ర లేకుండా చేసి ఆ బుజ్జులు సింహం దగ్గరికి వెళ్లాల్సింది. ఇప్పుడు వెళ్తాను, నా రైట్ గా మాట్లాడుకుంటాను. కంట్రోల్. ముందాడు పనస్తలు తినకుండా కంట్రోల్ చేయి. షుగర్ జాబ్ వచ్చేయగలదా? తప్పగా బుజ్జులు గారు, బుజ్జులు గారు వచ్చేస్తున్నా. ఏంది బాసు అని అట్ట వదిలేసావు? ఊరుకోరా, ఆ బక్కుడుతో మనకి ఊరుకోరా. ఇలాంటి నేసెత్తే నా కత్తికే అవమానరా. ఈ మిడతల గాడికి కూడా ధైర్యం ఇస్తున్నాడు చూడు ఆ బుజ్జులు గాడు. ఆడేసేయాలరా, వేసేయాలరా. బుజ్జులు వేసేస్తా. ఇంతకీ కోకిల్ అంటే ఎవరండి? చాలా పవర్ఫుల్ మనిషి. అన్ని ఫుల్లే. చాలా డేంజరస్ మనిషి. అసలు దేవుడే లేడు అంటాడు, కానీ ఫుల్ భక్తుడు. జాతకాలు నమ్మను అంటాడు. జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్లు ఉంటాయి. బాబాలు స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఎవడు ఈక పీకి ఇస్తానన్న వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు. ఎగబడి అప్పులు ఇస్తాడు, తెగబడి వడ్డీలు గుంజుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో. ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు. ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ, కొట్టదు కొట్టదు కొట్టదు. బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరు చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు, బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు, బాగా చూడు, కనపడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా, డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయట పెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే.
మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? అబ్బా! అమ్మో! ఎవరు వచ్చినట్టున్నారు? ఫుల్ పికప్ తో బ్యాకప్. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా. దా, దా, దా. ఐ, ఓ! ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఇవ్వలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస ఆ? హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తినగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా? ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్. ఆ, ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది? యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్ వద్దు వద్దు, వద్దు, వద్దు. నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. జాగ్రత్తగా విను. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఆ. నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడ? ఆ, సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు? ఆ, సరే. నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే, తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పల్లకి దూకో. ఏయ్, ఆ. హంస మై డియర్, నిన్ను కాదు హంస. ఏ రిషా ఆపు, 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 ఆపు. టూలెట్ బోట్ జన జన జన. ఏమండి ఏమండు? ఆకు మీద తేనె. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డ్ చూసి ఓ, అత్తేకొచ్చారా? పై పోర్షన్ కావాలా, కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క, ఆ? ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని. ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు. బిడ్డల్ని కట్టడానికి పెళ్ళే కావాలనే ఉందిలేండి. ఆకు మీద తేనె. అసలు అక్క, గది నేను చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి. జన జన రా బాబు రా. గది బాగా చూసుకో. జన జన జన. ఎలా ఉంది? బూజు తిరిపితే బానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె? ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనె దాందే ఉంది. మరి పైకది చూడరా. చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె. ఆకు మీదే తేనె. ఆకు మీద తేనె. ఆకు మీద తేనె. అవును, మాటి మాటికి ఆకు మీద తేనె, ఆకు మీద తేనె అంటున్నారే. ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటు మంది నాకుంటాడు. ఆకంటే అది మామూలు ఆకు కాదండి. అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు, ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనెపట్టుందనుకోండి, అది మనం నాకే లోపల కారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో, బాధపడకు బాబు. నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడు వచ్చేసేయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు. పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు. కంచ నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి. నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన 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 పిల్లలే పిల్లలనే. జన 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 జన. తెలుగు వన్